ఇప్పుడేంటి ఎక్కువ తొలిపెట్టు కొట్టు కొండండి కొట్టు నా పాట వేసుకొని పాట అయిపోయి లోపల 3 నెలల్లో చదవాల్సింది 3 రోజుల్లో చదివి స్టాపర్లు అయిపోదాం అనుకుంటున్నారా? వెళ్ళిపోండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. I'm unpredictable. Hi, hello, good evening. Welcome to D20. ఇది శర్మ బ్రాండ్. ఒక్కో సీజన్ లో ఒక్కో కంటెస్టెంట్ మీకు ఫేవరెట్ అవుతూ వచ్చారు. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు అందరూ ఒకే సీజన్ లో ఉంటే ఇక మాస్ జాతరే. పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్. అలాంటి పవర్ఫుల్ కంటెస్టెంట్లతో D20 ఇది శర్మ బ్రాండ్ బరిలోకి దిగబోతోంది. ఈ వారం నుంచి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ తెస్తున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ D20 ఇది శర్మ బ్రాండ్. ఈ సీజన్ D20 కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి ఇద్దరు జడ్జిలు రాబోతున్నారు. డాన్స్ లో అద్భుతమైనటువంటి కొరియోగ్రఫీ చేస్తే అతను టాలెంట్ ఉన్నటువంటి కొరియోగ్రఫర్ అంటారు. స్టైలిష్ లుక్స్ మెయింటైన్ చేస్తే హ్యాండ్సమ్ మాస్టర్ అంటారు. తన కిందున్న వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తే మనసున్న మాస్టర్ అంటారు. ఈ క్వాలిటీస్ అన్ని ఒకే వ్యక్తిలో ఉంటే ఆయన్నే విజయ్ మాస్టర్ అంటారు. ఆయనతో పాటు వస్తున్నటువంటి జడ్జి ఎవరంటే ప్రతి సీజన్ లో ఒక బ్యూటిఫుల్ జడ్జి ఉంటారు. మరి ఈ మైల్ స్టోన్ లాంటి D20 లో రాబోయే ఆ లేడీ జడ్జ్ అంతకు మించి ఉండాలి కదా. ఆవిడ అడుగు పెడితే అల్ల కల్లోలమే. ఒక్కసారి ఎంటర్ అయితే కుర్రాలను ఆపటం చాలా కష్టం. ఇక పిలిచేద్దాం వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్, వర్సటైల్, వెరీ బ్యూటిఫుల్ లుకింగ్ రెజీనా కసెండ్రా.
కష్టం వచ్చిందే మందాకిని చూసే వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోని సన్నా కష్టం వచ్చిందే మందాకిని నడుం మరతలో ఉన్న జనం నలిగే పోని కష్టం వచ్చిందే మందాకిని పంచాయతీ లెట్టొద్దే వద్దొద్దని సనా కష్టం వచ్చిందే మందాకిని అచూపం మాట్లాడించు యావత్తుని సనా కష్టం వచ్చిందే మందాకిని చూసే వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోని సనా కష్టం వచ్చిందే మందాకిని నడుం మరతలో ఉన్న జనం నలిగే పోని Welcome judges to the mega launch of D20. Thank you. పాతమోహమే రెజీనా గారు చెప్పండి. వెల్కమ్ టు ది ప్రెస్టీజియస్ మెగా లాంచ్ ఆఫ్ D20. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి మీరు అసలు ఇంత అందంగా ఉన్నారు? మిమ్మల్ని చూస్తుంటే నా కష్టాలతో పాటు మీ కష్టాలను కూడా పంచుకోవాలనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రెజీనా గారు మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు చెప్పండి? మా కుక్ అండి. ఒక్కసారి ఆ కుక్ నెంబర్ నాకు ఇస్తారా? ఎందుకు అంటే మీరు ఏ అందం తింటున్నారో తెలుసుకుంటే అది కొంచెం నేను కూడా తిని, అంటే మీ అంత కాకపోయినా ఎంతో కొంత అందం నేను కూడా పెంచుకోవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో అడుగుతా. బాబు ప్రాబ్లం ఏంటి మాస్టర్? పొద్దున్నుంచి ఏం తినలేదా? అంటే చాలా ఆకలి మీద ఉంటేను. కానీ అయిందా? బాగైందా? పాయింట్కి వచ్చేద్దాం. వెల్కమ్ టు ద మెగా లాంచ్ ఆఫ్ D20. ఇది సార్ మా బ్రాండ్. ప్రెస్టీజియస్ గా 19 సీజన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఒక హిస్టారికల్ మైల్ స్టోన్ గా D20 లాంచ్ అవటం అండ్ ఈ సీజన్ కి మీరు జడ్జ్ గా రావటం వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. మన ఆడియన్స్ అందరు కూడా చాలా హ్యాపీ. మీకు ఎలా అనిపిస్తుంది? దిస్ ఇస్ యువర్ ఫస్ట్ సీజన్ యాజ్ అ జడ్జ్ ఫర్ ఎనీ రియాలిటీ షో కదా? నేను క్వైట్ ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే నాకు డాన్స్ చాలా ఇష్టం. D20 అంటే ఇట్స్ మైల్ స్టోన్ కాబట్టి ఐ ఫీల్ ఈవెన్ మోర్ ఆనర్డ్ టు బి హియర్. ఇవాళ మాస్టర్ తో పాటు మీతో పాటు డాన్సర్స్ తో పాటు రచ్చా చేద్దాం. ఫిక్స్ అయిపోయారు.
నా ఫేస్ లో నా స్మైల్ అలాగే ఉండిపోయింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ ప్లెజర్. విజయవిని మాస్టర్ సక్సెస్ఫుల్ గా D19 మీరు జడ్జ్ గా డెబ్యూ చేశారు మన ఢీలో. అండ్ ఇప్పుడు సీజన్ 20 ద ప్రెస్టీజియస్ సీజన్ 20 కి కూడా జడ్జ్ గా కొనసాగిస్తున్నారు. వీఆర్ ఆల్ సూపర్ డూపర్ హ్యాపీ. మీకు ఎలా అనిపిస్తోంది ప్రెస్టీజియస్ మైల్ స్టోన్ లాంటి D20 కి జడ్జ్ గా రావడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక సీజన్ చేసి ఉన్నాను. ఆ సీజనే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ సీజన్ చాలా స్పెషల్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ డాన్స్ చేసి స్టార్స్ అయ్యి వాళ్ళందరూ ఎంతో మంది నాకు ఇష్టమైన కొరియోగ్రాఫర్స్, క్రేజీ టాలెంట్ అందరూ ఈ సీజన్ లో ఉన్నారు. స్పెషల్లీ రెజినా గారు, వెల్కమ్, మీకు వెల్కమ్. అండ్ థ్యాంక్ యూ. ఇది మెగా లాంచో ఆర్ సూపర్ లాంచో ఏదో కాదు, ఇది బ్రాండ్ లాంచ్. ఇది సార్ మా బ్రాండ్. మీరు సిద్ధం, నేను సిద్ధం. ఆల్ ద వెరీ బెస్ట్ జడ్జెస్. మీ ఇద్దరికి కూడా రెడీగా ఉండండి. రెజినా గారు ఇప్పుడు మొదలవుద్దండి అసలైనటువంటి ఆట. ఆల్ ద వెరీ బెస్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ బిల్లి మాస్టర్. సో జడ్జెస్, నేను వచ్చేసాను, మీరు వచ్చేసారు. మరి మన కంటెస్టెంట్లని పిలిచే ముందు ఇద్దరిని పిలవాలి. అందులో మొదట ఒకరిని పిలుద్దాం. మామూలుగా చెట్టుకి చెదపట్టినట్టు, పంటకి పురుగు పట్టినట్టు ప్రతి సీజన్ ఢీకి ఒకటి పడుతూ ఉంటాడు. అర్థమైపోయిందిగా? ఇప్పుడు అతగాడిని పిలిచేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది హెవీ వెయిట్ టీమ్ లీడర్ ఆదేశ్. కాదయ్యా, అది ప్రతి సీజన్ వస్తాడు, ఏదో పులిహోర కలుపుతాడు, వెళ్ళిపోతాడు. ఏంటయ్యా నువ్వు అసలా? సార్ మొత్తం నేను చెప్తా సార్. మొత్తం 10 సీజన్లు సార్, 20 మంది అమ్మాయిలు సార్, పూర్తి స్పృహతో పూర్తి ఆరోగ్యంతో పకడ్బందీగా ప్లాన్ చేసి నేనే పులిహోర కలిపాను సార్. దానికి మీరు ఏ శిక్ష విధించినా పర్లేదు సార్. కానీ శిక్ష వేసే ముందు ఒక్క 5 నిమిషాలు మాట్లాడతా సార్. ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు సార్. అరే ఒక 20 మందికి లైన్ అయ్యగానే జడ్జిలు, కంటెస్టెంట్లు, డైరెక్టర్లు, కెమెరామ్యాన్లు అదేదో అనుబాంబు పడినట్లు రియాక్ట్ అవుతున్నారే. ఇదే ఢీ షోలో సుధీర్, రష్మి, రవికృష్ణ, నవ్యాస్వామి, సాయి, నైనిక వీళ్ళందరూ కలిసి ఎన్ని 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 దారుణాలు సార్. అసలు ఏం జరుగుతుంది ఈ ఢీ షోలో? అరే మన లేడీ కంటెస్టెంట్లు, లేడీ జడ్జిలు, లేడీ టీమ్ లీడర్లు అదిగా రాగానే ఎందుకు సార్ భయంగా ఉంటున్నారు? ఆదిగాడు బయటికి వస్తే చాలు సార్, సందుల్లో, పార్కుల్లో, రెస్టారెంటుల్లో, బస్సుల్లో, బస్ స్టాండుల్లో, ఆఫీసుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో ఎక్కడ పడితే అక్కడ అనుమానంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడుచుకుంటూ వస్తున్నాను సార్ నేను. అరే ఆది అంటే కకృతేనా ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. అరే ఇదే ఢీ షోలో కంటెస్టెంట్లు బాగా పర్ఫామ్ చేస్తే దగ్గరికి పిలిచి బొగ్గల కొరికే పూర్ణాన్ని చూసి మనం ఏం నేర్చుకున్నాం సార్? హగ్గులిచ్చే ప్రియమని చూసి మనం ఏం నేర్చుకున్నాం సార్? బొగ్గల కొరకటం, హగ్గులు. మనమే స్వయంగా ఎంటర్టైన్మెంట్ గా నడుపుతున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన ఢీ షోలో ఆదిగాడికి అమ్మాయి దొరకట్లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. మార్పు అంటే ఏదో అమ్మాయి ఆకాశం నుంచి ఊడిపడక్కర్లేదు సార్. ఇక్కడే ఎక్కడో ఉంటా చూడండి సార్. రెజినా బిజీనా చూడండి సార్, అలా ఏదో ఒకటి చూడండి సార్. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నా నాకు ఈ చుట్టూ ఉన్న అమ్మాయిల్లో ఎవరినో ఒకరిని సెట్ చేయండి సార్. ప్లీజ్ అంతే సార్, అంతే. ఇలా బాధపడకుండా ఉండడానికి నేను ఒకళ్ళని పిలుస్తున్నా. పిలు. సాంగ్ వేస్తాము, చూడు. రెడీ? సాంగ్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. సౌమ్య, వెల్కమ్ టు D20. థ్యాంక్ యూ నందు, థ్యాంక్స్ అ లాట్. ఎందుకు వచ్చావు? నేను మెంటర్ అండి. చూడండి ఎంత మంచిగా ఉంది. షోకి చాలా అందం పెరగాలని నన్ను పెట్టేశారు. షో కొంచెం హైట్ లో ఉండాలని మిమ్మల్ని పెట్టారు. షోకి కొంచెం వెయిట్ ఉండాలని వెయిట్ ఉన్న ఈ పొట్టోడిని పెట్టేశారు.
ప్రేమగా 4 మాటలు మాట్లాడవా? ప్రేమ అయినా గొడవ అయినా వీళ్ళతోనే. ఇది నా బావ అండి. ఏమో ఎంత అందమైన మరదలు ఉందని నువ్వు నాకు చెప్పలేదు. అందంగా ఉంటే నేనే చెప్పేవాను కదా. నేనుండగా నువ్వెందుకురా ఇక్కడ? ఇంతవరకు నువ్వు చేసింది మొత్తం బొక్క, ఇప్పుడు నేను చేసేదే కొత్త లెక్క. ఆపవే గుంటనక్క. చాలా జెన్యూన్ డౌట్, మీరు ఆయన మరదలా? మరదలే. ఎందుకు మరదలే? నన్ను రోజు సావగొట్టిద్ది బా. లవ్ యూ బా. కాదు మరి ఇక్కడ చెప్పట్లేదంటే లవ్ యూ బా, సారీ బా అని. అది తర్వాత చెప్తానండి. వాళ్ళు మంచి పని చేస్తే లవ్ యూ బా అని చెప్తాను. చూసావా అడుక్కున్నా లవ్ యూ బా. ఆల్ ద వెరీ బెస్ట్ సౌమ్య గారు. థ్యాంక్ యూ. టీమ్ లీడర్ గా వచ్చారు కాబట్టి మొదటి సీజన్. ఆల్ ద వెరీ బెస్ట్ ఇద్దరు టీమ్ లీడర్స్ కి. సూపర్, థ్యాంక్ యూ గైస్. ఈ మెగా లాంచ్ లో మొట్టమొదటిగా రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. అటు గన్స్ ఇటు గన్స్ మన కింగ్డమ్ డమ్ మనదే వైలెన్స్ రొమాన్స్ 2 in 1 ఫన్ మనదే కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే దానమ్మ షాకే సాలిడ్ గా ఉంటది. కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒకళ్ళ తర్వాత కింగ్ అనేదేలే. Jatin, my love, welcome to the mega launch of D20 and welcome back to D, darling. Thank you. మాస్టర్, జతిన్ గురించి మన అందరికీ తెలుసు, మన ప్రేక్షకులకి తెలుసు. బట్ రెజినా గారు, జతిన్ డి జూనియర్స్ నుంచి స్టార్ట్ చేశాడు. D14 లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసి విన్నర్ గా ఉన్నాడు. అండ్ ఆ తర్వాత D19 లో కొరియోగ్రాఫర్ గా వచ్చాడు, క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చాడు. అండ్ ఇది తన 4th సీజన్ ఫర్ డి. కానీ ఈసారి కొరియోగ్రాఫర్ కూడా తనే, కంటెస్టెంట్ కూడా తనే. ఈ మెగా లాంచ్ లో మన ఫస్ట్ కంటెస్టెంట్ చేసినటువంటి ఈ సాలిడ్ పర్ఫార్మెన్స్. I'll begin with you, Vijay Bini Master. D20 లో ఫస్ట్ జడ్జ్మెంట్ అండ్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ జతిన్. నీకు తెలుసు నాకు నువ్వంటే ఎంత ఇష్టమో యాజ్ అ కొరియోగ్రాఫర్ గా. సో లాస్ట్ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదో ఒక హెవీ రాయి ఉంది, అది లిఫ్ట్ చేయమని ఎవరినో పంపించాడు, వాళ్ళు సరిగ్గా లిఫ్ట్ చేయలేదు. బాస్ రంగంలోకి దిగాడు, ఆ రాయిని లిఫ్ట్ చేశాడు. సేమ్ అదే విధంగా ఈసారి జతిన్ ఎంట్రీ ఇచ్చాడు. జతిన్, నీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ డెఫినెట్ గా నువ్వు ఎరగతేస్తావు కూడా. సో ఆల్ ది బెస్ట్ జతిన్. అండ్ ఈ రోజు పర్ఫార్మెన్స్ గురించి వస్తే చాలా బాగుంది పర్ఫార్మెన్స్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ బిని మాస్టర్. D20 లో మీ మొదటి జడ్జ్మెంట్, D20 లో మొదటి కంటెస్టెంట్ గురించి మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్, రెజినా గారు? జతిన్, మీ మాస్ కి క్లాస్ నేను ఫ్యాన్ అయిపోయాను ఆల్రెడీ.
ఏంటి ఆ ఫుట్ వర్క్ ఏంటి? ఓ మై గాడ్, టూ గుడ్. ఈసారి మీ కొరియోగ్రఫర్ అండ్ పార్టిసిపెంట్ కూడా ఉన్నారు మీరు. సో ఐ థింక్ దట్స్ డబుల్ ధమాకా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. మొదటి జడ్జ్మెంట్ మీరు కూడా డబుల్ ధమాకా లెవెల్లో మొదలు పెట్టేశారు. సో మన సీజన్ లో ఏంటంటే ఆది, సౌమ్య, మన జడ్జిలు ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి కంటెస్టెంట్ కి ఒక బ్రాండ్ ఇవ్వబోతున్నారు. మరి జతిన్ కి మీరు ఇచ్చేటువంటి బ్రాండ్ ఏంటి జడ్జెస్? రెజినా గారు. మీ పర్ఫార్మెన్స్ చూసాక ఐ హావ్ వన్ మంచి బ్రాండ్ నేమ్ ఫర్ యూ. మీలో ఆ ఫైర్ ని చూసాక there's only one name I can give you. ఓకే, జతిన్ రెడీగా ఉన్నాడు. రెజినా గారు మీరు ఇచ్చేటువంటి ట్యాగ్ ఫర్ జతిన్. అదేంటో ఆది స్కూల్లో హోంవర్క్ ఇస్తారు ముందు రోజు, నెక్స్ట్ డే వచ్చిన వెంటనే అప్పచెప్పినట్టు అదే పనిలో ఉంటాడు. కొత్త జడ్జి రావటం, మారటం, యాజ్ ఇట్ ఈస్. అందరూ వేరే, రెజీనా వేరే. ప్లీజ్ ఇదే మాట అండి. సీజన్ 19 లో అందరూ వేరే, హన్సిక వేరే, యాజ్ ఇట్ ఈస్. ఈ ఇద్దరు టీమ్స్ లో ఏ టీమ్ లోకి జతిన్ వెళ్ళాలి అనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళ అదృష్టం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఈ రోజు ఏంటో తెలుసా, మనం రోజు వాటర్ తాగుతాం, కానీ స్టైల్ గా వాటర్ ఎలా తాగాలని జతిన్ చూపించింది. జతిన్ నా టీమ్ కే రావాలి, నాకే కావాలి. స్టైల్ గా వాటర్ తాగడమే చూసావు, క్వార్టర్ తాగడం చూస్తావా? ఏంటి మమ్మీ ఎవడీడు? వాడికి తెలియదా జతిన్ గాడికి ఎవరి దగ్గరికి రావాలో? ఆడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. ఏది ఒకసారి మామయ్యాను. నేను కౌంట్ డౌన్ చెప్తాను. కౌంట్ డౌన్ చెప్పిన తర్వాత అందులో నుంచి చిట్టి తీయండి. జతిన్ పేరు ఎవరి చిట్టిలో వచ్చిందో వాళ్ళ టీంకి వెళ్ళిపోతాడు జతిన్. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. 3, 2, 1. జతిన్ ఆది టీంలోకి. జతిన్, కంగ్రాచులేషన్స్ ఆది. నాకు కూడా ఒక పేరు వచ్చింది. అదేంటి చెప్పు? ఆది గడ్డ. ఏంటి ఇదే? అదే ఆది గడ్డ కాదమ్మా, అడ్డగాడిద. కంగ్రాచులేషన్స్ ఆది, మంచి కంటెస్టెంట్ నీ టీమ్ లోకి రావడం జరుగుతుంది. మంచోళ్ళందరూ మంచోళ్ళ వైపే ఉంటారు గురువు గారు. ఛాంపియనే వచ్చేసాడు నీ టీమ్ లోకి. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సౌమ్య. ఈ మెగా లాంచ్ లో నెక్స్ట్ రాబోతున్నటువంటి సూపర్ స్టార్ ఎవరో చూసేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. అన్న మా ఏరియాలో చిన్న ప్రాబ్లం అన్న. ప్రాబ్లమా? ఏంటి అన్న? అది మా ఏరియాలో చిన్న డాన్స్ చేయాలన్నా. డాన్సా? జూనియర్ లారెన్స్. ఏ ఏరియా? ఓకే, లెట్స్ డూ ఇట్. ಹತ್ತಿಂದೋ ತಿಂದಿಯುಂ ತೊಂದನ ತಿಂದಾದೀನುಂದೋ ಹತ್ತಿಂದೋಂ ತಿಂದಿಯುಂ ತೊಂದನ ದಿಂದಾದೀನುಂದೋ తగదిందోం తిందియుం తొందనదిందదినుందోం అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మ ఆ దేవుణ్ణి జోకొట్టే రాగం వినుకోవే బొమ్మ ఆ పాట కనరాని చోటు ఏడుందే బొమ్మ ఈ పాట ఇచ్చింది కూడా ఈశుడే బొమ్మ ముక్కంటి పాదాలు నేను ముద్దు పెట్టానే ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడే అన్నా ఆ గ్రేస్ మూమెంట్. ఏ బొమ్మ
అన్నా ఆ ఫినిషింగ్ టచ్ And that's Manikanta. Sorry. Junior Lawrence Master for you guys. D13 లో సీజన్ అంతా తిని చేసినటువంటి పాటలన్నీ ఒక ఎత్తు, నలుపు నేరేడంటి అనేటువంటి ఒక సాంగ్ కి చేశాడు రజీనా గారు. దాంతో ఛానల్స్ లో టీఆర్పీలు, యూట్యూబ్ లో వ్యూస్ దద్దరిల్లిపోయి ఒక సెన్సేషన్ గా మారిపోయాడు. D13 లో తన కంటెస్టెంట్, D17 లో కొరియోగ్రాఫర్ గా ఫైనల్స్ వరకు వచ్చాడు. అండ్ ఇప్పుడు తిరిగి D20 లో కంటెస్టెంట్ గా వచ్చాడు. మణికంఠ, వెల్కమ్ టు D20. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జూనియర్ లారెన్స్ మాస్టర్ గారు, మీ డాన్స్ ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు. మరి ఇలాంటి ఒక సాలిడ్ కంటెస్టెంట్ కి ఎవరు ఆ కొరియోగ్రాఫర్ అని చెప్పి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సార్ మీరు పర్మిషన్ ఇస్తే నా మాస్టర్ నేనే ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా, ప్లీజ్ మాస్టర్ మీరు పర్మిషన్ ఇస్తే. ఎస్ ప్లీజ్. కంటెస్టెంట్ గా ఇటు పక్క మణికంఠతో మాట్లాడేసాం. మణికంఠ మాస్టర్, వెల్కమ్ టు D20. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు అద్భుతమైనటువంటి కంటెస్టెంట్ మణికంఠ మీకు లభించడం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు వాడు చేసిన అదృష్టం సార్ అది. వాడు చేసుకున్నాడు అదృష్టం. మణికంఠ మీకు ఎలా అనిపిస్తుంది? మణికంఠ లాంటి మాస్టర్ మీకు రావటం? మాస్టర్ చేసుకున్న అదృష్టం సార్ అది. మరి మీ డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ఏమంటారో కనుక్కుందాం. మీతో మొదలు పెడతాను విజయపిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద షో మణి. థ్యాంక్ యూ మాస్టర్. మణికంఠ స్టైల్ ఒక చాలా యూనిక్ స్టైల్, లారెన్స్ మాస్టర్ ని చూసినట్లే ఉంటది. థ్యాంక్ యూ మాస్టర్. టేక్ ఆఫ్ లేని ఒక చిన్న సైలెంట్ గా వేసుకున్నాడు మణి. జూనియర్ లారెన్స్ అంటే అలా తిరగడం అదంతా ఓకే. సో ఓవరాల్ గా చాలా బాగుంది. నువ్వు ఎంతసేపు చేస్తే అంతసేపు చూడాలనిపిస్తుంది. అది ఐస్ కి చాలా ప్రశాంతంగా ఉంటుంది నీ డాన్స్. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. అది మనీకి. ఇప్పుడు మనీ మాస్టర్. ఒక్క నిమిషం. యా, చాలా బాగా చేశారు మనీ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. స్పెషల్లీ మీకు అంత మంచి కంటెస్టెంట్ దొరకడం మీ అదృష్టం. ఓకే మాస్టర్. స్పెషల్లీ అప్పుడప్పుడు మధ్యలో మీరు కూడా వచ్చి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ మాస్టర్. తప్పకుండా మాస్టర్. సో ఆల్ ద వెరీ బెస్ట్ మనీ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రజీనా గారు. మణికంఠ మాస్టర్ తో మాట్లాడుతున్నాను ఇప్పుడు. కళ్ళద్దాలు ఉంటే మాస్టర్ అండి, తీసేస్తే కంటెస్టెంట్ అండి. మాస్టర్ వెరీ గుడ్ జాబ్. లైక్ మాస్టర్ చెప్పేలాగే వాటర్ స్వాగ్, కానీ మీలో ఒక మాస్ కూడా ఉంది అనుకుంటా. ఆ మాస్ కూడా నేను చూడాలి. బట్ గ్రేట్ జాబ్. నేను ఫస్ట్ టైం జడ్జ్ చేస్తున్నాను కాబట్టి ఐ కాంట్ ఈవెన్ లైక్ టెల్. ఇప్పుడు ఐఎమ్ లైక్ ఎవ్రీవన్ సో గుడ్, యు నో, ఆల్ ఆఫ్ యు ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ రజీనా గారు. రజీనా గారి కోరిక మేరకు ఒక మాస్ డాన్స్. ఓకే సార్. సౌండ్ ప్లీజ్. ఫైర్ బ్రాండ్ కి మీరు ఇచ్చేటువంటి ట్యాగ్ ఏంటి రజీనా గారు? నేను ఎవరు బీట్ చేయలేరు అన్నట్లు చేశారు మీరు. నీ డాన్స్ తో మా హార్ట్స్ ని ఒక దొంగలాగా దోచుకున్నాం. సో మణికంఠ మాస్టర్ కి మీరు ఇచ్చేటువంటి ట్యాగ్.
నా మాట విని ముందుగానే దేవుడికి దండం పెట్టుకోండి. తీస్మార్ ఖాన్ ఇక్కడ 1 సెకండ్. ముందుగా నేను మణికంఠకి గుమ్ములకైతే దృష్టి తీసేస్తాను. కాదు, గుమ్మడికే దిష్టి తీసాక ఏం చేస్తారు? కింద వేస్తారు. చూడండి, నేను ఇక్కడ తీస్తే రాదు, నేను అక్కడే వెళ్ళి తీస్తాను. ఎక్కడో ఏదో గిమ్మిక్ జరుగుతుంది, ఇక్కడ ఏం రావట్లేదు, నేను అక్కడికే వెళ్ళి చీటీ తీసేస్తాను. జడ్జిలు కూడా ఒప్పుకోవాలిగా, జడ్జిలు ఒప్పుకోవట్లేదు కదా మాస్టర్. మాస్టర్ ప్లీజ్ నా కోసం రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను అక్కడే వెళ్ళి చీటీ తీస్తాను. కాదు, ఇక్కడ ఉంటే నిజంగా వచ్చును, అక్కడికి వెళ్ళాలంటున్నారు కదా, ట్రై చేయండి. యా, ఓకే. 3, 2, 1. అది మణికంఠ. నీ గురించి ఒక చిన్న వీడియో బయట ఉంది, అది ప్లే చేస్తాం. ఎస్, ఆ వీడియో కాదు సార్, ఇది వేరే వీడియో. ఒక్కసారి వీడియో ప్లీజ్. ఆడియో రావట్లేదు, అక్కడ ఏం జరిగింది ఏంటి ఒక్కసారి. మాస్టర్ ఫస్ట్ డీకి రావడానికి ఫస్ట్ నాకు చాలా హెల్ప్ చేసింది మా జిత్తు మాస్టర్. జిత్తు మాస్టర్ లేకుండా నేను ఇప్పుడు ఇక్కడ వరకు, నా లారెన్స్ మాస్టర్ వరకు నేను ఎప్పుడు పోను. సో నేను ఎప్పుడు హార్ట్ఫుల్ గా నా జిత్తు మాస్టర్కి రుణపడి ఉంటాను. అక్కడ నుంచి మాస్టర్ సాంగ్ నలుపు నేరేంటి చేశాను. సో ఆ సాంగ్ చూసిన తర్వాత మాస్టర్ ఒక్కరోజు కలవమని చెప్పారు. అది డ్రీమ్ లాగా ఒకసారి జరిగింది. సో అక్కడ నాకు చెప్పారు, నాకు కొరియోగ్రఫీ చేయాలిమని, నువ్వు తొందరగా రెడీ అవ్వు అని చెప్పారు మాస్టర్. అదే అక్కడ మాట్లాడిన మాట. సో ఇది అన్నికి నాకు ఫస్ట్ డీకి మన జిత్తు మాస్టర్కి థ్యాంక్స్ చెప్తాను మాస్టర్. ఓకే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ మణికంఠ మాస్టర్. ఇంకొంతమంది సూపర్ స్టార్లు రాబోతున్నారు. వాళ్ళెవరో రేపు రాత్రి తెలుసుకుందాం 9:30 గంటలకి. తెలుసు కదా, ఈ టీవీకి ట్యూన్ ఇన్ అయిపోండి. నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ మీరు జాగ్రత్తగా ఉండండి. శుభరాత్రి, గుడ్ నైట్.